హాయ్ అందరికీ. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 రాస్తున్న వాళ్ళందరికీ ఒక సూపర్ అప్డేట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, అదేనండి ఎన్టీఏ, ఒక కీలకమైన ప్రకటన చేసింది. మీ ఎగ్జామ్ సిటీ వివరాలు రిలీజ్ అయ్యాయి. సో అసలు విషయమేంటి? ఈ అప్డేట్ మనకేం చెప్తుంది? పదండి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ట్రావెల్ ప్లానింగ్ గురించి ఆలోచన రావడం చాలా కామన్ కదా. అయితే ఈ కొత్త అప్డేట్ అనేది మన ప్లానింగ్లో చాలా ముఖ్యమైన మొదటి అడుగనమాట. మన ఎగ్జామ్ సిటీ ముందుగా తెలిస్తే ప్రిపరేషన్ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టొచ్చు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా చూసుకోవచ్చు. ఓకే, అసలు పాయింట్కొచ్చేద్దాం. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1కి సంబంధించిన ఎగ్జామ్ సిటీ కేటాయింపు వివరాల్ని రిలీజ్ చేసేసింది. అవును, ఈ ముందస్తు సమాచారం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. అవును, కరెక్ట్గా విన్నారు. జనవరి 8వ తేదీ నుంచే అభ్యర్థులందరూ వాళ్లకి ఏ సిటీ కేటాయించారు అనే వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ పని పూర్తి చేసేయండి. సరే, ఈ సిటీ ఇన్ఫర్మేషన్ అనేది రాబోయే ఎగ్జామ్ షెడ్యూల్తో డైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఓసారి చూసేద్దాం. ఎందుకంటే ఇది మన ప్రిపరేషన్ టైం టేబుల్కి చాలా ముఖ్యం. ఇక్కడ ఈ స్లైడ్లో షెడ్యూలు చాలా క్లియర్గా కనిపిస్తోంది చూడండి. పేపర్ 1 అంటే మన బీఈ బీటెక్ కోర్సుల కోసమన్నమాట. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడంటే జనవరి 21, 22, 23, 24 ఇంకా 28 2 షిఫ్టుల్లో, అంటే మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ జరుగుతాయి. ఇక పేపర్ 2 విషయానికొస్తే, అంటే బీఆర్చ్ బీ ప్లానింగ్ కోర్సులకు ఇది జనవరి 29న ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం. దీని విషయంలో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కొంచెం జాగ్రత్తగా వినండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రిలీజ్ అయ్యింది మీ అడ్మిట్ కార్డ్ అస్సలు కాదు. ఇది కేవలం మీకు ఏ సిటీలో ఎగ్జామ్ పడిందో చెప్పడానికి మాత్రమే. అసలు అడ్మిట్ కార్డ్ అంటే మీ ఎగ్జామ్ సెంటర్ పూర్తి వివరాలతో వచ్చేది. అది తర్వాత రిలీజ్ అవుతుంది. సరే, ఆ టెన్షన్ పక్కన పెడితే మీ ఎగ్జామ్ సిటీని ఎలా తెలుసుకోవాలి? దానికోసం కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. చాలా ఈజీ ప్రాసెస్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ https.jeemain.nta.nic.in కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మీ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. అంతే, లాగిన్ అయ్యాక మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కనిపిస్తుంది. దాన్ని ఒక్కసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్. ఒకవేళ ఈ ప్రాసెస్లో ఏవైనా డౌట్స్ వచ్చినా లేదా ఏదైనా ఇబ్బంది ఎదురైనా ఎవరిని కాంటాక్ట్ చేయాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడ చూడాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న హెల్ప్ లైన్ నంబర్ ఇంకా ఈమెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. అయితే అభ్యర్థులకు మా సలహా ఏంటంటే, వాట్సాప్లో వేరే చోట్లొచ్చే ఫేక్ న్యూస్ని అస్సలు నమ్మకండి. కేవలం ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్స్ అంటే www.nta.ac.in ఇంకా jemain.nta.nic.in వీటిని మాత్రమే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సరే, ఇప్పుడు మీ ఎగ్జామ్ సిటీ ఏంటో తెలిసిపోయింది. ఇదొక పెద్ద స్టెప్. సో ఈ ఇన్ఫర్మేషన్తో మీ ఫైనల్ ప్రిపరేషన్లో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది, దీని గురించి ఆలోచిస్తే మీ విజయానికి అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.